నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 45వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయ్ భాస్కర్. స్వే స్వే కర్యన్యభిరిత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. తాత్పర్యం: ఎవరైతే తన యొక్క స్వభావ సిద్ధంగా తనకు ఆసక్తి గల కర్మలను నిర్వర్తిస్తాడో అతడు తాను చేసే కర్మలలో సిద్ధిని సఫలతను పొందుతాడున్నాడు. ఈ ప్రకారంగా తన స్వభావానికి అనుగుణంగా తనకు ఆసక్తి గల కర్మలను ఎవరైతే ఆచరిస్తాడో అతడు జ్ఞానసిద్ధిని కూడా పొందుతాడు. తాను చేసే కర్మలలో సిద్ధి ఎలా పొందాలో వివరంగా చెబుతాను, శ్రద్ధగా విను అని అంటున్నాడు కృష్ణుడు. పై విధంగా ఎవరి గుణములను బట్టి వారి కర్మలను నిర్ణయించారని చెప్పి ఎవరికి నిర్ణయించబడిన కర్మలను ఆసక్తితో శ్రద్ధతో వారు సక్రమంగా నిర్వర్తిస్తే వారికి జ్ఞానము దానంతట అదే లభిస్తుంది. స్వకర్మలను నిర్వర్తించే వారికి జ్ఞానయోగం ఎలా సిద్ధిస్తుందో వివరిస్తానంటున్నాడు పరమాత్మ. ఇక్కడ చెప్పని విషయం ఒకటి ఉంది. అందరూ వారి వారికి విధింపబడిన కర్తవ్య కర్మలను సక్రమంగా శ్రద్ధగా భక్తితో చెయ్యాలి. ఆ కర్మ ఫలములను పరమాత్మకు అర్పించాలి. అప్పుడు వారికి జ్ఞానము సునాయాసంగా లభిస్తుంది. జ్ఞానము కలిగితే మోక్ష మార్గము సులభంగా లభిస్తుంది. అది ఎలాగా అనే విషయం ఇక్కడ వివరించాడు పరమాత్మ. అర్జునుడు క్షత్రియుడు, క్షత్రియ స్వభావము కలవాడు, క్షత్రియ లక్షణములు కలవాడు. క్షత్రియ ధర్మము ధర్మయుద్ధము చేయడం, ధర్మాన్ని రక్షించడం, దుష్టులను శిక్షించడం, ప్రజలను రక్షించడం. అందుకే అర్జునుడిని క్షాత్రధర్మమైన యుద్ధం చేయమంటున్నాడు కృష్ణుడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.